ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కనికరము గలవాడు, అలాగే కరుణ గలవాడు. దేవుడు మన ఎడల ప్రేమ, కరుణ, సంరక్షణ చూపిస్తాడు. ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నాము అంటే కేవలం దేవుని కనికరమే. అందులకు లేఖనములో ఇలా ఉండడం మనం చూస్తాం. దేవుని దయ లేనిదే ఒక మనుషుడు అన్నపానములు పుచ్చుకొనలేడు అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, మనము చేసిన పాపముల వలన మనం ఎప్పుడూ చనిపోవలసిన వారం కదా. అయితే లేఖనము ప్రకారం మనం చూస్తే మన అపరాధములు పాపముల చేత చచ్చి ఉండగా క్రీస్తు తన కృప చొప్పున మనల్ని బ్రతికించారు. కాబట్టి ఇది క్రీస్తు యొక్క కృప తప్ప మరొకటి లేదు, కాదు కూడా. కాబట్టి దేవుని కృపను బట్టి క్షమించబడిన మనము, కనికరము పొందిన మనము ఇతరుల ఎడల కూడా క్షమా కనికరమును కలిగి జీవించాలి. అందులకు అందరి ఎడల ప్రేమ, కనికరము, కరుణ, వాత్సల్యం కలిగి జీవించాలి. అప్పుడు కనికరము గల దేవుడు నీకు అధికంగా మేలు చేస్తాడు. అలాగే ఇంకా ఆయన ద్వారా మానవాళికి అందరికీ తన శిలువ మరణం, పునరుద్ధానం ద్వారా ఈ లోకస్తులందరికీ దేవుని పరిహారం కలిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించటమే కాదు, తన ప్రేమ ద్వారా క్షమాపణ కూడా అనుగ్రహించారు. ఇంకా ఆయన కనికరం అనారోగ్యం కలిగిన వారి అందరి మీద కనికరం కలిగి తాను గాయాలు పొంది మనకు స్వస్థత ఇచ్చారు. తనకు అనుకూలంగా అనగా తన యందు విశ్వాసం ఉంచి విధేయత లేకపోయిన వారు కొందరి ఎడల రాజులైన, గనులైన, బేదలైన ఆయన తన కనికరాన్ని ఇచ్చి గొప్ప పరిపాలకులుగా చేశాడు. ఆయన అందరికీ ఉపకారి కదా, ఆయన మేలు చేసేవాడు కదా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుని మీరు కనికరము గల దేవుడుగా మా అందరల ఎడల మీరు చూపిన ఆధ్యాత్మిక, శారీరక, ఆర్థిక విషయాలలో మీ కనికరము చొప్పున మేము ఐశ్వర్యవంతులుగా అవగలగటానికి సహాయం చేసి మేము కృతజ్ఞులమై జీవించగలగటానికి సహాయం చేయండి.
వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి యొక్క జీవితాలలో మీరు మేలును ఆశీర్వాదాలు ఇవ్వండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. అలాగే చదువుకుంటుండగా సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ఆశీర్వాదాలు, అభివృద్ధులు అనుగ్రహించండి. వారి వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.